ఒక వచనాన్ని చదువుకొని మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఒక అంశాన్ని ధ్యానించడం ప్రారంభించాం. అదేంటంటే ఫలభరితమైన జీవితం జీవించుట ఎట్లు, హౌ టు లివ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్ అన్నటువంటి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఒక వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయము ఉన్నటువంటి విషయాలు మనం చదువుకుందాం. 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరికుగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3 వచనాలు చదువుతాను, దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగె మరెక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఓకే, మరొక వచనాన్ని చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం, 7-8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అదేవిధంగా 14వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం, లేక 13-14 వచనాలు చదువుతున్నాను చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమాని 15వ వచనం 15 దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగుడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ప్రభు ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన సమస్యలు ఇవి కూడా గొప్పవి కాదు, మన పరిస్థితులు గొప్పవి కాదు, ఇవేవి గొప్పవి కాదు. దేవుని వాక్యం చెప్తుంది ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తిమంతుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడింది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రక్కన వారి సెకండ్ చెప్పండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వాక్యంలో వెళ్ళకముందు. వయసులో పెద్దవారు, మన బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఆయన. పోయిన వారం కాక అంత ముందు వారము కొన్ని విషయాలు చెప్పాను. ఏమన్నా అంటే పురుషులకు బటన్స్ పెట్టుకోండి అని చెప్పాను. అప్పుడు ఆయన వెనకలు కూర్చొని బటన్ పెట్టుకోలేదు, కానీ నా మాట విన్న వెంటనే పెట్టేశాడు బటన్. ఎంత వేగంగా పెట్టాడంటే అసలు నా కళ్ళ నేను నమ్మలేకపోయాను. యవనస్తులు పెట్టుకోవడం అది వేరే సంగతి, పెద్ద ఆయన. స్త్రీలు ముసుగేసుకోండి అంటే వేసేసుకున్నారు. ఎందుకంటే
వయసులో పెద్దగా ఉండొచ్చు కానీ మనసులో పసిబిడ్డ లాంటి వారు అరుణ్ కుమార్ గారు. చప్పట్లు కొడదాం. చాలా మంచి వ్యక్తి. అసలు వారు చెప్తే నేను చేయడం ఏంటి, నాకు తెలుసులే ఎప్పుడు అనుకోండి. అలాగే అర్థమైందా? దేవుడు కూడా ఎవరి కొరకంటే ప్రియులరా, మన విధేయత కొరకు దేవుడు ఎదురు చూస్తాడండి. దేవుడు ఒక దినాన మనం అనుకుంటాం చాలాసార్లు, చూడండి, కోడిని వాడుకున్నాడా లేదా, గాడిదని, అర్థమైందా? కోడిని, గాడిదని ఇలాంటి వాటిని దేవుడు వాడుకున్నంటే అర్థం ఏంటంటే అవి విధేయత చూపించాయి అంతే. గాడిద స్వభావం ఏంటంటే ఆ శిష్యులు ఇప్పటానికి వెళ్తే వెనకల కాళ్ళతో తనలేదు. ఎందుకంటే వాటికి అర్థమైపోయింది ఈరోజు ఏదో చాలా బాగుంది అని చెప్పేసి అర్థమైంది. ఆ గాడిద అనుకున్నట్లు యేసు ప్రభువు దాని మీద కూర్చున్నాడు. దేవుడు బైబిల్లో కూడా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఎలాంటి వ్యక్తులను దేవుడు వాడుకున్నాయంటే కేవలము విధేయత చూపించే వారిని మాత్రమే వాడుకున్నాయండి. అర్థమైందా? విధేయత చూపించే వారిని దేవుడు ఎంత వాడుకున్నా అంటే నేను చెప్పలేను. అలాగని చెప్పేసి దేవునితో వాడబట్టడానికి విధేయత చూపించడం కాదు. బైబిల్ చెప్తుంది విధేయత చూపించాలి. సంఘానికి వచ్చినప్పుడు సమయానికి రండి రావాలి. సంఘంలో మీ సెల్ ఫోన్లో మోగకూడదంటే అది గుర్తుపెట్టుకోవాలి అంతే. అర్థమైందా? ఈ విషయాలని జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా. అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ మొబైల్స్ ఎందుకు వచ్చాయి అనిపిస్తుంది. అసలు ల్యాండ్ ఫోన్ అప్పుడే బాగుండేది ప్రశాంతంగా జీవితం. వారు నెమ్మదిగా ఉండరు, మమ్మల్ని కూడా నెమ్మదిగా ఉంచరు. అర్థమైందా? ఒక ఆయన మధ్యరాత్రి 1 గంటప్పుడు ఫోన్ చేస్తాడండి. అసలు నాకు 1 గంటప్పుడు ఫోన్ చేసి అంటాడు, బ్రదర్ బాగున్నారా అన్నాడు. బాగున్నానండి చెప్పండి అంటే, అదే ఎలా ఉన్నారో కనుక్కుందామని చేశానంటాడు. అసలు టైం పండుకున్నాం లేపి హింస కాకపోతే చెప్పండి ఎవరు చెప్పారు? ఈ ల్యాండ్ ఫోన్ అప్పుడు ఇలాంటివి లేవండి అసలు. కాబట్టి ఈ ఫోన్లు ఎక్కువ వాడే వాళ్ళకి నెమ్మది లేదు, ప్రశాంతంగా మరి ఎవరిని కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉంచరు. ఇంకొక ఆయన ఫోన్ చేశాడు రాత్రి 2 గంటలప్పుడు చేసి, బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. ఏమైంది బ్రదర్ చెప్పండి అంటే, ఏం లేదు బ్రదర్ అర్జెంటుగా ప్రార్థన చేయండి. తిరిగి ఎక్కడికి కూడా తిరిగి అలసిపోయాను, ప్రార్థన చేయాలి. ప్రతిదానికి ఒక సమయం అని ఉంది. ఏదన్నా అపాయం ఉంది, ప్రమాదం ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే చేయొచ్చు. 2 గంటలప్పుడు ఫోన్లు చేసి నాకు కొంచెం కడుపు అప్సెట్ అయింది, ఇరేచనలు ఉన్నాయి, ప్రార్థన చేయండి అన్నాడు. నేను ప్రార్థన చేసుకుని పడుకో, ఉదయం తగ్గిపోతాయి అన్నాను. అర్థమైందా? గనక ప్రార్థన చేయకూడదండి. మేము 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా అవైలబుల్. నా ఫోన్ అయితే ఎప్పుడు ఆఫ్ చేయను. అసలు ఫోన్ క్యారీ చేయకపోవచ్చు కానీ ఫోను ఎప్పుడు ఆఫ్ చేయను. వెళ్ళిన తర్వాత చూస్తాను ఏమైనా మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పి, ఏమైనా ఉంటే వాటికి రెస్పాండ్ అవుతాను, దాని గురించి కాదు. అలాగని చెప్పేసి ఎప్పుడంటే అప్పుడు ఫోన్ వాడడం, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయడం, దాని మీదనే ఉండడం. ప్రియులారా, నేను ఒక్క విషయం చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఫోన్తో ఎక్కువ గడిపే వాళ్ళు దేవునితో గడపలేరు అంతే. దేవునితో గడిపేవారు ఫోన్తో గడపలేరు. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? సత్యం ఇది. అంగీకరించిపోయాను. నీ ప్రాణం ఫోన్తో గడపడము అలవాటు పడిందంటే నువ్వు దేవునితో గడపలేవు. దేవునితో గడపడం అలవాటు ఏంటంటే ఫోన్తో గడపవు నువ్వు. ఆమేన్. నిన్ను ఆశ్రయించే దేవుడు కానీ ఫోన్ కాదు. ఫోన్ వాడొద్దని చెప్పట్లేదు సుమా, కానీ చాలా జాగ్రత్త పాటించాలి. సాతానుడు ఒకప్పుడు రకరకాలుగా ఆ రోజు ఆదామవ్వలను శోధించడానికి సర్పంలో దూరాడంట. ఈరోజు సెల్ ఫోన్లో దూరాడు అంటానికి సందేహం లేదు. ప్రపంచాన్ని ఏళ్తాంది సెల్ ఫోను. అసలు దారిలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు తెలియదు. అర్థమైందా? ఇలా ఫోన్ చూసుకుంటూ పోయి పెడేలమని తగిలి సారీ అనడమే అంతే. రోడ్డు దాటేటప్పుడు ఫోన్ చూడటం లేదు, నడిపేటప్పుడు ఫోనే, ప్రతి సమయంలో ఫోనే. ఇదే సరిపోయింది. అందుకే నేను
చాలా కాల క్రితం చెప్పాను 2-3 సార్లు, నువ్వు సరిగా వాడితే అది మొబైలు, సరిగా వాడకపోతే సెల్ ఫోను. సెల్ అంటే ఏంటి? దానికి ఖైదీ అయిపోయావు అని అర్థం, అడిక్ట్ అయిపోయావు. మనం అనుకుంటాం, అయ్యో ఇది ఏంట్రా తాగుబోతు, తాగుడుకి అడిక్ట్ అయిపోయాడు, అలాంటి వాడు ఇడాలి అంటాడు. కానీ ఫోన్ వాడినటువంటి వారు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. ఎన్నో ఉంటాయి దాంట్లో, చెత్త చెదారం, 1 కాదు 2 కాదు. వాటితో మనకు అవసరం లేదు. అర్థమైందా? ఏది నమ్మాలి? రకరకాల వార్తలు ఉంటాయి. కానీ ఒక ఆయన అంటాడు, ఎవరి వార్తను నమ్మెదవు అంటే దానికి జవాబు ఏంటి? యేసు సువార్తను నమ్మేదను. అది చాలండి. అసలుకు రకరకాల వార్తలు ఉంటాయి. ఒకప్పుడు పేపర్ చదివేటప్పుడు, ఇప్పుడు పేపర్ చదివేవారు తగ్గిపోయారు. పేపర్లో కొన్ని ఏంటంటే ఇంపార్టెంట్ కానీ, లేకపోతే బ్రేకింగ్ న్యూస్ కానీ ఏవైనా వస్తే ఇలా పెద్దగా రెడ్ అక్షరాలతో వస్తే ఆ పేపర్ చుట్టానికి భయం అయిపోయేది. అమ్మో ఏంటి ఏదో ప్రమాదకరమైన. ఇప్పుడు అన్ని ఎర్రక్షరాలే, వార్తలన్నీ మొత్తం ప్రమాదమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రెడ్ లెటర్స్ చూసి కంగారు పడటానికంటే ఇంగ్లీష్ బైబిల్లో కానీ తెలుగు బైబిల్లో కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభువు చెప్పిన మాటలు రెడ్ లెటర్స్తో ఉంటాయి. అవి చదువుకుంటే చాలా బాగుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి రెడ్ అయితే డేంజర్, కానీ ఇదైతే ఆశీర్వాదకరం. ఆమేన్. గట్టి స్తోత్రం చెల్లించండి. దయచేసి అందరు ఇక్కడే ఉండండి, మధ్యలో ఎక్కడ వెళ్ళకండి. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రియులారా, ఈ దినాన 3 విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఫలభరితమైన జీవితంలో మొట్టమొదటిగా ఏంటంటే ఫలించే జీవితము. అర్థమైందా? ఎక్కువగా ఫలించే జీవితము. మూడవది మరి ఎక్కువగా ఫలించే జీవితం. దేవుని స్తోత్రం. అర్థమైందా? మొట్టమొదటి జీవితం ఏంటి? ఫలభరితమైన జీవితము. రెండవది ఏంటి? ఎక్కువగా ఫలించే జీవితము. మూడవది మరి ఎక్కువగా ఫలించే జీవితము. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నీ చిత్తమైతే ఇలా చేయి, ప్రభువా నీ చిత్తమైతే ఫలించడు సహాయం చేయి, నీ చిత్తమైతే నేను ఆశ్రయించబడు సహాయం చేయి, నీ చిత్తమైతే అని అంటాం. కానీ మీకు తెలుసా, అసలు దేవుడు మనల్ని సృష్టించిందే దేనికంటే ఫలించటానికే. దేవుడు మనల్ని నిర్మించండి దేనికి? ఫలించడానికి. లాస్ట్ సండే ఈ మాట నేను చదివించాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చూడండి, ఆదికాండము 1:28 అంటాడు, దేవుడు వారిని ఆశీర్వదించను. తెలుగులో చాలా బాగుంటుంది ఈ మాట. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా అంటున్నాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆదామవ్వలను ఆశీర్వదించాడు ఎట్లనగా అంటూ అక్కడ అంటాడు, మీరు ఫలించి అని అంటాడు. అసలుకు దేవుడు మొట్టమొదటిగా ఆదాము అవ్వలను దీవించడమే దేనికంటే ఆశీర్వించబడ్డాం, మరి ఫలించటానికి. అందుకే ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఈ ఫలాల గురించి బైబిల్లో చాలా విషయాలు చెప్పబడ్డాయి. 1 కాదు 2 కాదు. మంచి చెట్టు అంటే మంచి ఫలాలు ఇస్తుందంట, చెడు చెట్టు చెడు ఫలాలు ఇస్తుంది. లాస్ట్ సండే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఎప్పుడు కూడా మామిడి చెట్టుకు మామిడి పళ్ళే కాస్తాయి, కానీ ఎక్కడైనా సృష్టిలో వేప చెట్టుకు మామిడి పళ్ళు కాసినట్టు చూసారా? నో, జరగనటువంటి పని. ఇంకొక విషయం చూడండి, మామిడి చెట్టును లేక మామిడి మొక్కను ఒక చోట నాటిన తర్వాత అది పెరిగి పెద్ద అవుతుంది, ఫలాలు ఇస్తుంది. అర్థమైందా? అయితే అది పెరిగి పెద్దవటానికి ఎంత మాత్రం అది స్ట్రగుల్ అవనే అవ్వదు, ఫలాలు ఇవ్వటానికి స్ట్రగుల్ అవ్వదు. కారణం ఏంటంటే దాని స్వభావమే ఫలించడం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కూడా ఆ విధంగా దీవించాడమ్మా. అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను ఏ విధంగా దీవించాడంటే వాటి కొరకు వీటి కొరకు వీటి కొరకు వాటి కొరకు కాదు. దేవుడు మనల్ని సృష్టించినదే ఫలించటానికి. అందరు చెప్పండి, సృష్టించినదే ఫలించడానికి చెప్పండి. ఆమేన్. సృష్టించినదే ఫలించటానికి. అందుకే ఈ ఫలాల గురించి ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడిన తర్వాత కొద్ది కాలం ఫలిస్తూ వచ్చారు, కొద్ది కాలం దేవుని మాట వింటూ వచ్చారు.
కొద్ది కాలం దేవునితో నడుస్తూ వచ్చారు. ఎప్పుడైతే మరి ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో మనకు తెలుసు. అప్పటి నుంచి దేవుని దూరం అయిపోయారు. ప్రతిరోజు ఆదాముతో మాట్లాడుతున్న దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు చూసినప్పుడు అక్కడ రాయబడింది, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి ఈ మాట. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే ఎలా ఉందంటే తల్లి ఒక బిడ్డకు చక్కగా స్నానం చేయించి, అర్థమైందా, మంచిగా డ్రెస్ వేసి స్నానం చేయించి తల దువ్వి డ్రెస్ వేసి అమ్మ నువ్వు ఇక్కడ కూర్చో అని పెట్టి, తల్లి తన పని మీద ఉందనుకో, ఈ బిడ్డ ఏం చేస్తుందంటే బజార్లోకి వెళ్ళి మట్టిలో బాగా నడి రోడ్లో కూర్చొని మట్టి అంతా తీసుకొని ఎత్తిన పోసుకుంటుంది. తల్లి వచ్చి ఏమంటుంది, పాప నువ్వు చేసిన పని ఏందంటది. అంటే ఏం చేసినా తెలీదా? తెలుసు, కానీ దాని అర్థం ఏంటంటే చేయవలసిన పని కాకుండా చేయకూడని పని. నేను శుభ్రం చేశాను, కడిగాను, స్నానం చేయించాను, అన్నీ చేశాను, మరి మట్టిని వేసుకున్నావు. దేవుడు కూడా ఇక్కడ ఒక చంటి బిడ్డతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. అదనమాట. అర్థమైందా? ఆదాము చేసినటువంటి పాపానికి ఎలా మాట్లాడుతున్నాడు. ఆదామా నిన్ను ఏ స్థితిలో నేను ఉంచాను, ఏ స్థితిలో నువ్వు ఉంచబడ్డావు, ఏ స్థితిలో తయారు చేయబడ్డావు, ఏ విధంగా చేయబడ్డావు, నా స్వరూపంలో చేశానే, నా స్వరూపంలో నువ్వు చేయబడ్డావు, అనగా నా స్వభావంలో నువ్వు చేయబడ్డావు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఈ రోజున ఉండవలసిన స్థానం కాకుండా ఉండకూడని స్థానంలో ఉన్నావే. చేయవలసిన పనులు కాకుండా చేయకూడని పనులు చేస్తున్నావే. దేవుడు అదే విధంగా అక్కడక్కడ కొంతమంది తప్పిపోతే బైబిల్లో దేవుడు ఎలా మాట్లాడాడు తెలుసా? ఆ యొక్క వాక్యం చదివినప్పుడు దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు, ఒక విధమైనటువంటి వేదన అనేది మనకు కనిపిస్తుంది. వేదనతో, భారంతో, దుఃఖంతో, కయ్యను నువ్వు చేసిన పని ఏంటయ్యా, ఇలా చంపేసేవేంటి, అసలుకు నువ్వు చేసిన పని ఏంటి అంటే, నా సహోదరుని నేనేమన్నా కావలివాడనా, చేసిండేది కాక మరలా సమర్థించుకోవడం. దేవుడు అడిగాడు, ఇంతకాలం మోసంగా జీవించావు, అన్యాయంగా జీవించావు, నీ పేరేంటయ్యా అంటే అప్పటికే యాకోబు మారుమనసు వచ్చేసింది. నా పేరు మోసగాన్ని. ఎందుకంటే నా జీవితము మోసమైపోయింది. జీవించాల్సిన విధంగా కాకుండా జీవించకూడని విధానంలో జీవించాను. అర్థమైందా? నేను తప్పిపోయాను, పాడిపోయాను, నీకు వ్యతిరేకంగా జీవించాను. యాకోబు మామైనటువంటి లాబాను మోసం చేయి, చదివేరే సంగతి. లాబాను పరిచర్యకు పిలువబడలేదు. లాబాను అక్కడ మాత్రం కనిపిస్తాడు, తర్వాత కనిపించడు. లాబాను ఏం చూసుకున్నాడంటే లాభం చూసుకున్నాడు. ఏం చూసుకున్నాడు? అది సంగతి. యాకోబు ఏం చూసుకున్నాడు? జీవితాన్ని చూసుకున్నాడు. ఎలాగైతే ఏముంది, ఈరోజు ఇంతకాలం జీవించిన జీవితం ఓకే, ఈరోజైతే నేను దేవుని సందులో ఏదో ఒకటి నేను తేల్చుకోవాలని కూర్చున్నాడండి. అందుకే హోషే గ్రంథంలో ఉంటుంది యాకోబుని గురించి. ఏముంటుందంటే, యాకోబు అంట మగసిరి గలవాడే దేవునితో పోరాడాడంట. అర్థమైందా? ఎలా పోరాడాడు? మగసిరి గలవాడే పోరాడంటే దేవుని మీదకి ఏంటి, చాలామందికి అర్థం కాదు ఈ మాట. కొంతమంది అంటారు, బ్రదర్ నేను దేవునితో కొట్లాడతాను బ్రదర్ అంటే. ఎలా కొట్లాడతాను? అర్థమైందా? నేను ఆయన బిడ్డను, నేను ఆయనతో ఏ విధంగా నువ్వు కొట్లాడతావు? యాకోబు కొట్లాడాడు కదా. ఏ విధంగా యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. ఏ విధంగా అంటే రాత్రంతా కన్నీళ్లు కార్చి బ్రతిమలాడాడంట. దేవుని స్తోత్రం. అదనమాట పోరాటం. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. క్రొత్త నిబంధన కాలంలో ప్రతిరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఒలివ కొండ మీదకి వెళ్ళి ఏ విధంగా తండ్రితో ఏకాంతంగా మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా? అదేవిధంగా యాకోబు ఒక రోజున తీర్మానానికి వచ్చాడు. గత జరిగిందే జరిగిపోయింది, బుద్ధుండో బుద్ధిలోక చేశాను, జీవించాను,
ఈ దినాన నేను దేవునితో నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో, నా భవిష్యత్తు ఏంటో నేను తెలుసుకోవాలనుకున్నాను. అలాంటి సమయం వచ్చిందా నీకు ఎప్పుడైనా? అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? యాకోబు ఆ విధంగా అనుకున్నాడు. అలా పెనుగులాడుతూ కన్నీళ్ళు కార్చి ప్రార్థిస్తుంటే ప్రార్థన అంతా చేశాక దేవుడు తెలుసుకోవాలనుకున్నాడండి. ఏం తెలుసుకోవాలనుకున్నా అంటే, రాత్రంతా ప్రార్థన చేశాడు, బాగానే ఉంది, ఉదయానికి పరిస్థితి ఏం చెప్తాడో చూద్దామని అనుకున్నాడు. అనుకొని అంటాడు, నీ పేరేంటి అన్నాడు. అన్నప్పుడు దేవుడు సూటిగా యాకోబును ప్రశ్నించగా యాకోబు కూడా సూటిగా జవాబు చెప్పాడు. ఇదండి దేవునికి కావాల్సింది. అమ్మా, అర్థమవుతుందా? దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు అడిగినటువంటి ప్రశ్నకు, దేవుడు మనతో మాట్లాడినటువంటి వాక్యానికి ఎప్పుడు కూడా ఏమంటారు, డొంక తిరుగుడు జవాబు చెప్పకూడదు. ఒకవేళ యాకోబు తప్పించుకోవాలంటే ఏదైనా చెప్పవచ్చు. నా తండ్రి పేరు ఏంటి, నా తండ్రి పేరు అని చెప్పి, లేకపోతే మా తాత పేరు, ఇలా చెప్పవచ్చు. ఇలా చెప్పాడా? చెప్పలేదు. నేను ఇస్సాకు కుమారుణ్ణి, లేక అబ్రహాం సంతానం నుంచి వచ్చాను, ఇలాంటి మాట చెప్పలేదు. దేవుడు సూటిగా ప్రశ్నించినప్పుడు యాకోబు కూడా సూటిగా జవాబు చెప్పాడు. అయ్యా దేవా, నా పేరులో నా జీవితం ఉంది, నా పేరులో నా బ్రతుకు ఉంది. ఇన్ ఎ నెగిటివ్ వే నా పేరు ఏంటంటే నేను మోసగాన్ని. అప్పుడు దేవుడు శభాష్ అన్నాడండి. రాత్రంతా ప్రార్థన చేస్తారు కానీ కొంతమందికి మారు మనసు ఉండదు. జీవితం అంతా ప్రార్థనలకు వెళ్తారు కానీ బ్రతుకు మారి ఉండదు. యాకోబు ఒకరోజు ఒక గొప్ప తీర్మానంతో వచ్చి రాత్రంతా కూర్చొని, ఈరోజు నేను ఏమైనా సరే నా బ్రతుకేంటో, నా జీవితం ఏంటో దేవునితో తెలుసుకోవాలి అని అనుకొని దేవుసంలో కూర్చొని రాత్రంతా ఏడ్చి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి, చాలామందికి ఏంటంటే ఆయా స్థలాల్లో ఆయా వ్యక్తులు చేసినటువంటి తప్పులు పొరపాట్లు తెలుస్తాయి కానీ వారి పశ్చాత్తాపం చాలామందికి తెలియదమ్మా. అర్థమైందా? వారి పశ్చాత్తాపం చాలామందికి తెలియదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా గమనించాలి. 51వ కీర్తనలో దావీదు అంత పశ్చాత్తాపడ్డానికి కారణం ఏంటి తెలుసా? నా కన్నీటితో నా పరుపు తేలియాడుతుంది, విరిగిన హృదయాలు నీకు ఇష్టమైన బలులు. దేవా ఏంటి, నా తల్లి 51:5 వచ్చింది చదవండి. 51:5. నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి పాపములో నేను గర్భం ధరించింది. ఎందుకు ఈ మాట ఇంత పశ్చాత్తాపడి అన్నాయంటే, మీరు మరి సమూయేలు గ్రంథంలో మీరు చదవండి, తర్వాత చదవండి. ఎక్కడ కూడా ఏమిటంటే, ఈ దావీదు ఏం చేశాడంటే మోసకరంగా ఒక ప్లాన్ చేశాడు. బెత్షెబాను చూసి యుద్ధ భూమిలో ఉండాలి, ఎక్కడున్నాడు? మిద్దె మీద ఉన్నాడు. ఎక్కడ ఉండాలి చెప్పండి? యుద్ధ భూమిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మిద్దె మీద ఉన్నాడు. అంటే చాలాసార్లు చేసే పని. ఆదివారపు ఆరాధన అన్నప్పుడు నువ్వు ఇంటి దగ్గర, అక్కడ ఇక్కడ బజార్లో టీ కొట్టు దగ్గర, మాంసం కొట్టు దగ్గర, అర్థమైందా, మసాలాలు రుబ్బుకుంటుండే కాదు. ఆదివారం అంటే నువ్వు ఆదివారం మందిరానికి వచ్చేయాలి. ఉండాల్సిన స్థలం నువ్వు కరెక్ట్గా అక్కడ కాకుండా ఎక్కడ ఉన్నావంటే దానివల్ల ప్రమాదం ఉంది. దావీదు యుద్ధభూమిలో ఉంటే ఇది జరిగేది కాదు. మిద్దె మీద ఉన్నాడు. స్నానం చేస్తున్నటువంటి బెత్షెబాను చూశాడండి. చూసి మోహించి ఏం చేశాడంటే ఒక ప్లాన్ చేశాడు. ఎలాగైనా ఈ మనిషిని ఖతం చేయాలి. ఎవరినమ్మా? బెత్షెబా అని కాదు తల్లి, బెత్షెబా భర్త అయినట్టు ఊరియాను. అర్థమైందా? ఎవరిని? ఒకసారి ఒక ఆయన కర్నూలులో ప్రసంగం గట్టి చేస్తాడు ప్రసంగం. దేవుడు దావీదు ఏంటి యూరియా భార్యతో పాపం చేశాడు అన్నాడు ఒక ఆయన. ఏం భార్య అంట? నేను అసలు యూరియాలు సల్ఫేట్లు ఎక్కడ వచ్చాయనుకున్నాను. సగమే చదవడం వీళ్ళు.
కొంతమందికి అసలు సరిగా చదవరు, ఎక్కడో చెప్పిన మాటలు వినింటారు, అందుకని అలాగే. ఇంకొక ఆయన చదువుతాడు, ద్రాక్షవల్లి నేను ఈగలు మీరు అన్నాడు. ద్రాక్షవల్లి నేను తీగలని చదివింటే కదా అసలుకి. ఇంకొక ఆమె, ఒక ఆయన అయితే తప్పు చదివితే, అమ్మ కరెక్ట్గా చదువు అంటే, బ్రదర్ నేను చదువుతాను బ్రదర్ మైక్ తీసుకొని ఏసు దోశ ఎక్కని చదివింది ఒక ఆమె. ఏమెక్కంట? నేనన్నా నమ్మ మసాలా దోశనా, రవ్వ దోశనా, పేపర్ దోశనా కొంచెం చెప్పు తల్లి అన్నాను. వాక్యం ఎప్పుడు తప్పు చదవకూడదు, తప్పు చెప్పకూడదు, ఎందుకంటే వీళ్ళు చదివిండ్రు అన్నమాట, ఎక్కడో విన్న మాటలు అవి. సమయాల గ్రంథంలో చదివితే చాలాసార్లు ఏంటంటే బాధకరమైన విషయము, ఈ మనిషి ఏదో సాధించాలని చెప్పేసి ఏంటి ఆ పురుగు అనే యొక్క భార్యను ఆశించి చేసుకుంటే, దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎక్కడే కానీ మీరు చదవండి, దావీదు భార్య అని వ్రాసి ఉండదు. అర్థమైందా? ఏమని రాసి ఉంటుంది? ఊరియా భార్య అని రాసి ఉంటుంది. చేసుకున్నాడు, అర్థమైందా? సొంతమైపోయింది అనుకున్నాడు, కానీ ఒట్టిదే. ఈ మనిషి దృష్టిలో సొంతమైంది కానీ దేవుని దృష్టిలో కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఊరియా భార్య అయినటువంటి బెత్షెబా, ఊరియా భార్య అయినటువంటి బెత్షెబా అంటే అర్థం ఏంటి? మనది కాంది మనది కాదు. మనిషి కానీ, డబ్బు కానీ, వగైరా వగైరా ఏదైనా కానీ నీది సొంతం కాకపోతే నువ్వు ఎలా సొంతం చేసుకుంటావు? ఎప్పుడైతే ఆ విధంగా వ్రాయబడిందో, దావీదు ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపంతో, ఎంత తప్పు చేశాను నేను, ఎంత పొరపాటు చేశాను. అమాయకుడిగా నమ్మాడు. ఎవరిని మాట? దావీదు మాట. తీసుకెళ్ళి యుద్ధంలో ముందు నుంచోబెట్టాడండి. ప్రాణం పోయింది. ఒక తప్పు కవర్ చేయటానికి, ఒక పాపము కవర్ చేయటానికి, కప్పిపుచ్చుకోవడానికి ఇంకోటి చేశాడు. బెత్షెబాను సొంతం చేసుకోవడానికి ఏం చేశాడు? ఊరియాకు మరణానికి కారణమయ్యాడు. ఒకటి నరహత్య, రెండవది వ్యభిచారం. దేవుడు నాతాను అభిషేకించి నాతాను ద్వారా దావీదుతో మాట్లాడినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడతాడండి. అది 50వ కీర్తన. అందుకే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అర్థమైందా? నేను సొంతం చేసుకున్నా అనుకున్నాను, కానీ ఇది నా భార్య కాదు, ఊరియా భార్య. కనుక ప్రియమైనటువంటి వారులారా గమనించాలి. అందుకే ఏమైందంటే ప్రియులారా, మరి అంత కష్టపడి అంత చేసి అంత అక్కడి నుంచి చూడండి, ఎవరైతే ఎప్పుడైతే తప్పు మార్గంలో ఉంటారో చివరికి ఎండ్ ఆఫ్ ద డే జరిగేది అది. దావీదు భార్య అని రాయబడలేదా? ఊరియా భార్య అని రాయబడిందా? మాత్రమే కాదు, ఈ బెత్షెబాకు అభిషేకం తెలియదు, వాక్యం తెలియదు, ఏం తెలియదు, అసలు మొద్దు ముఖం. దావీదుకు అభిషేకం తెలుసు. చక్కగా నాట్యం చేస్తూ ఉంటే అసలు అభిషేకం తెలియనప్పుడు కాముగుంటే సరిపోయింది, మళ్ళీ అని నవ్వింది. ఎవరు నాట్యం ఆడుతుంటే దావీదు ఎందుకు నాట్యం ఆడుతుందంటే దావీదు మీద ఉన్న అభిషేకం విలువ దావీదుకు తెలుసు, బెత్షెబాకి ఏం తెలుసు? ఎందుకంటే శరీర సంబంధంగా పుట్టింది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. విలువ తెలియదు, అభిషేకం విలువ తెలియదు, వాక్యం విలువ తెలియదు. ఇలాంటి వారు చాలామంది ఉంటారండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఎందుకు నేను చెప్తున్నా అంటే విషయాలు, ఎప్పుడైతే మనం రాంగ్ వేలో ఉంటామో, రాంగ్ వేలో ఉండి దేవుని దీవించాలంటే అది కుదరదు. రాంగ్ వేలో లేరా? కొంతమంది అంటారు, వాక్యం తెలియని వారు ఏమంటారంటే ఏమండి మీది పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటారు, పరిశుద్ధ గ్రంథం అంటారే, మరి ఏంటి నో విషయం ఈ విధంగా రాయబడింది, తర్వాత లోతును గురించి ఈ విధంగా రాయబడింది, దావీదుని గురించి ఈ విధంగా రాయబడింది. ఇది ఎందుకండి మీరు పరిశుద్ధ గ్రంథం అంటారంటే? ప్రియులారా, నా జవాబు ఏంటో తెలుసా? ఎందుకు ఇది పరిశుద్ధ గ్రంథం అంటే, బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఒక మాట ఏంటంటే, ఇందులో ఒక అక్షరము కానీ పొల్లు కానీ తప్పిపోదంట. మాత్రమే కాదు, ఏది కూడా ఇందులో ఉన్నది తీయకూడదు,
మరి ఏది కూడా కలపకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, ఎందుకు నీవు నేను పట్టుకున్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం, వై ఇట్ ఈస్ కాల్డ్ ద బుక్, ద హోలీ బైబుల్, ద రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటే, ఉన్న విషయాలు ఉన్నవి ఉన్నట్టుగా, జరిగిన విషయాలు జరిగినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అంతే. అందుకే పరిశుద్ధ గ్రంథం. కొట్టండి చప్పట్లో. నాకు కాదు, నాకు కొట్టమనిలేదు, నాకు అసలు మీ చప్పట్లు నాకెందుకు తండ్రి, అర్థమైందా? దేవుని కొట్టండి. ఉన్న విషయాలు ఉన్నట్టుగా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథం. కల్లిబుల్లు కబుర్లు ఏమీ లేవు. అందుకే ఏమంటాడంటే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటాడంటే, వారు చేసినటువంటి తప్పులు కానీ, వారు చేసినటువంటి పొరపాట్లు కానీ, వారు చేసినటువంటి పాపాలు కానీ, వారు చేసినటువంటి అన్యాయపు జీవితం కానీ, అక్రమైన జీవితం కానీ, ఇదంతా మనం ఏది లేకుండా ఉండాలని ఏమని రాస్తాడు తెలుసా? ఈ యుగమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై ఆ విషయాలు రాయబడ్డాయంట. ఎందుకు రాయబడ్డాయి? ఈ యుగమందు ఉన్నటువంటి మనకు బుద్ధి తెచ్చుకోవటానికి. దావీదు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, నేను కూడా చేస్తే పశ్చాత్తాపడితే తప్పేంటి అనుకోకుండా. యాకోబు మోసం చేశాడు, మరో సరిచేయబడ్డాడు, నేను చేస్తే తప్పేంటి. లోతు పాపం చేశాడు, తప్పేంటి. నోహు పాపం చేశాడు, తప్పేంటి. లోతు కుమార్తెలు అలా చేశారు, ఇలా చేశారు, నేను చేస్తే తప్పేంటి అని నీవు నేను కూడా ఎక్కడ మనం పప్పులో కాలేస్తామో అని జాగ్రత్తగా ఈ విషయాలు రాయబడ్డాయి. ఈ యుగమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకే రాయబడ్డాయి. ఇది ఒక సంగతి. ఇంకొక సంగతి చెప్తాను వినండి. ఆ జ్ఞాన కాలమందు దేవుడు చూచి, చెప్పండి వాక్యం తెలిసిన వారు చెప్పండి. అజ్ఞాన కాలమందు దేవుడు చూచిచున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే చెప్పండి వచ్చిన అమ్మా, అజ్ఞాన కాలమందు, వాక్యం మర్చిపోయినట్లున్నారు చాలామంది. రైట్. అజ్ఞాన కాలమందు దేవుడు చూచిచున్నట్టు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవల్లని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాయంట. దేవుని స్తోత్రం. అది సంగతి. అప్పుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అంటే ఆ కాలం ఏది? చూచి చూడనటువంటి కాలం. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. కొంతమంది అంటారు, బ్రదర్ కష్టాలు ఎక్కువైపోయాయి, శ్రమలు ఎక్కువైపోయాయి బ్రదర్, యేసుప్రభు వచ్చేస్తే మేలు బ్రదర్, ఒక పని అయిపోతుంది. యేసుప్రభు వస్తే ఒక పని అయిపోతుంది, నువ్వు పోతావు. మరి మిగిలిన సంగతి ఏంటి? మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? అసలు నువ్వు పోతావో లేదో డౌటే అసలుకు. ప్రేమేంటండి దేవుని బిడ్డలారా, యేసుప్రభు వస్తే ఒక పని అయిపోతుంది అన్నవారు ఏంటంటే వారికి ఇంకా మైండ్లో పరిపక్వత రాలేదు అని అంత. అజ్ఞాన కాలమందు దేవుడు చూచిచున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఈ యుగమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయంట. మరొక సంగతి చెప్తాను. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ఎలా రాయబడ్డాయి? ఛాయలాగా రాయబడ్డాయి, నీడలాగా రాయబడ్డాయంట. ద ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ షాడో ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. అది షాడో అంటే ఏంటి చెప్పండి? నీడ. చెప్పండి, అంత నీడ అని చెప్పండి. పాత నిబంధన నీడ అయితే క్రొత్త నిబంధన నిజము. అది నేనే, ఇది నేనే. పాత నిబంధన నీ, క్రొత్త నిబంధన నీ. అదేమో నీడ, ఇదేమో ఇదేం చెప్పండి? నీడ కాదు ఇది. ఇదేంటి? నిజం. ఇది నిజము కాబట్టి ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అమ్మాయ్యా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చారు లైన్లోనికి. హల్లెలూయా.
నీడకు నిజానికి ఎంత తేడా ఉంది? నీడకు నిజానికి, నీడ ఉన్న కాలంలో జనాలు ఏం చేశారంటే భయపడిపోయారు, వణికిపోయారు, బలులు అర్పించారు, అవి చేశారు, ఇవి చేశారు. కొంతమంది బాగానే ఉంటారు, ఇంతలో ఇంత పెద్ద పర్సనాలిటీ ఉండి ఇట్లా పోతా నీడ కనిపించండి బా అంటారు. ఎవరు చూసి ఎవరు రాదు, వారి నీడని చూసి వారే భయపడతారు. రాత్రులు వంటగదిలో ఒక్కరు పోవాలంటే కొంతమందికి భయం. వారింట్లో ఉన్న వంటగదే, ఎవరిది గదే కాదు. అంటే అలా భయపెట్టిందనమాట. ధర్మశాస్త్రం ఏం చేసింది? భయపెట్టింది. భయం అది నీడ. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం ఇచ్చున్న సమస్త జనులరా నా దగ్గర రండయ్యా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను నీడ కాదు, నేను నిజము అన్నాడు. నేను నీడ కాదు, నేను నిజము. ధైర్యంగా ఉండండి. మీరు నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను తెలుసా? మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది, మీరు రిలాక్స్ అవుతారు అని చెప్పాడు. ఆమెన్, హల్లెలూయా. గనక పాత నిబంధన దేవుడే, క్రొత్త నిబంధన దేవుడు గనక నాకు చాలా ఇష్టమైన మాట ఇది. పాత నిబంధనలో ఆదికాండం 1:28 వచనంలో దేవుడు వారిని ఆశ్రయించను ఎట్లనగా అని చెప్పాడు కదా, ఫలించన్నాడు కదా. ఆ ఫలించని ఏ దేవుడైతే చెప్పాడో, యెహోవా దేవుడు, యెహోవా రాఫా, యెహోవా సిద్కెన్, యెహోవా రోహి, యెహోవా షమ్మా, యావే దేవుడు, ఏ దేవుడైతే చెప్పాడో అదే దేవుడే వాక్యమైనటువంటి దేవుడు, వర్డ్ అయిన దేవుడు, లోగోస్ అయిన దేవుడు, శబ్దమైన దేవుడు, ఓంకారమైన దేవుడు. ఆ దేవుడే యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. అంటే దేవుడు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చూడండి ఏంటంటే దేవునికి ఒక ఫార్ములా ఉందమ్మా. పాత నిబంధనలో దేవుని చిత్తం ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. అంటే అదేంటి? పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యవసాయము, పాత నిబంధనలో ఉన్నటువంటి ఎక్లీషియా, పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘం. అంటే పాత నిబంధనలు దేవుడు ఏం కలిగి ఉన్నాడు? ఒక వ్యవసాయాన్ని కలిగి ఉన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అదే దేవుడు అంటాడు. అర్థమైందా? అది పాత నిబంధన సంఘం, ఇది కొత్త నిబంధన సంఘం. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడంటే దేవుడు అంటున్నాడు, మరి నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటున్నాడు. అని చెప్తూ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలని, దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని అనగా దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు నేను ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మనల్ని దేవుడు ఎందుకు డిజైన్ చేశాడు? కారణం ఏంటంటే మనం ఫలించాలని. ఈ ఫలించాలి అని కోరుకున్నప్పుడు మన చుట్టూ ఏమవుతుందంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే వేరుశనగ పంట కానీ మరొక పంట కానీ ఏదో ఉన్నప్పుడు మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆ గడ్డి తీయటానికి వెళ్తారు. గడ్డి చుట్టూ వచ్చేసేస్తే ఏమవుతుందంటే ఆ యొక్క మొక్క పెరగకుండా చేస్తుంది. కాబట్టి ఆ గడ్డిని ఏం చేస్తారు? తీసేస్తారు. అప్పుడు ఈ చెట్టు ఏమవుతుంది? ఏపుగా పెరుగుతుంది. మన చుట్టూ కూడా అంతే. నువ్వు ఎదగలేకపోతున్నావంటే, రక్షించబడి ఎంతకాలమైంది ఒకసారి ఆలోచించమ్మా. బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మీరు. నువ్వు రక్షణ పొంది ఎంతకాలమైంది? బాప్తిసం పొంది ఎంతకాలమైంది? ఇంకా మరి ఎదుగు బొదుగు లేకుండా ఉన్నావంటే కారణం ఏంటి? సర్కస్లో కొందరు ఉంటారు, ఎంత వయసు అంటే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వయసు ఏమో అంత ఉంది. ఎంత ఉంటారంటే ఈ టేబుల్ అంతా ఇంతే ఉంటాడు, బఫూన్ లాగా. క్రైస్తవుల్లో కూడా చాలామంది బఫూన్ లాగా తయారైపోతున్నారు, ఎదుగు బొదుగు లేకుండా. ఎంతకాలమైంది రక్షణ పొందంటే? అయ్యో 40 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నానండి, 50 సంవత్సరాల క్రితం మరి ఏది ఎదుగుదలేదే? మాటల్లో మార్పేదే? బ్రతుకులో మార్పేదే లేదా? ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు కోరుతున్నాడు. అందుకే పనికిరాని మరి పిచ్చి చెట్లను ఆయన కత్తిరిస్తాడంట.
మనకు కూడా కొన్ని పిచ్చి తలంపులు, పిచ్చి ఆలోచనలు, పనికిరాని విషయాలు, వాటిని ఐకిక విచారములు, ధనమోసం ఇవన్నీ అణిచివేస్తాయి కాబట్టి వాటిని కత్తరిస్తాయి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. రాస్తండి చెప్పాను, ఒక మాట చెప్తున్నాను చూడండి. ద్రాక్ష తోట ఏంటి? విన్యార్డ్. ఈ విన్యార్డ్ వచ్చేసి, దిస్ విన్యార్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ ద్రాక్షావనం దేనికంటే దేవుని సంఘానికి సూచన. అదే ద్రాక్షావనాన్ని గురించి పరమగీతంలో రాయబడి ఉంటుంది 2వ అధ్యాయంలో. ఏమంటాడంటే సొలొమోను రాస్తాడు, మన ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది అంటాడు. పూత తర్వాత వచ్చేదని చెప్పండి అమ్మా. కాయలు. మన ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునడి. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి ఆ వచనం. అంటే ఏమవుతుంది? ఇంకా కాయలు రాకముందే, ఫలాలు రాకముందే తోట బాగానే ఉంది. అర్థమైందా? పూత వచ్చింది, వస్తూనే సాతానుకు తెలుసు నువ్వు ఫలిస్తావని, నువ్వు అభివృద్ధి చెందుతావని తెలుసు. ఇంకా పూత కనిపించకనే ఏమొస్తున్నాయంటే నక్కలు వచ్చేస్తున్నాయంట. ఇంగ్లీష్లో ఫాక్సెస్ అండ్ లిటిల్ ఫాక్సెస్ అని ఉంటుంది. అర్థమైందా? ఫాక్సెస్ అండ్ లిటిల్ ఫాక్సెస్. కన్నడలో కూడా ఈ మాట నేర్చుకున్నాను, మరిగలు అరుమరిగలు అని ఉంటుంది కన్నడ బైబిల్లో. అర్థమైందా? అంటే ఒక్కసారి ఏంటి, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాక్సెస్ అండ్ లిటిల్ ఫాక్సెస్? నక్కలకు గుంట నక్కలకు తేడా ఏంటంటే, మనము ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించకమునపు, మారు మనసు పొందకముందు, పశ్చాత్తాపం లేనప్పుడు ఈ నక్కలని పనిచేశాయి. ఆ నక్క పేరు ఏదైనా కావచ్చు. త్రాగుడనే నక్క, జూదమనే నక్క, వ్యభిచారం అనే నక్క, లంచం అనే నక్క, ఇవన్నీ పనిచేసి అటాక్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ వ్యక్తి ఏమయ్యాడంటే దేవుని యొక్క మహాకృపను బట్టి అందులోంచి బయటపడ్డాక, రక్షించబడిన తర్వాత నక్కలు చేసే అవకాశం లేదు, కానీ గుంట నక్కలు వచ్చేసాయి. గుంట నక్కలు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. లిటిల్ ఫాక్సెస్ ఎలా ఉంటాయి? ఇవి చిన్నవి. ఇదేం చేస్తాయంటే దేవుని బిడ్డనే కానీ అసూయ, దేవుని బిడ్డే కానీ కోపము, దేవుని బిడ్డే కానీ అతిశయము, దేవుని బిడ్డే కానీ అహంభావము, దేవుని బిడ్డే కానీ అవివేకము, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే నువ్వు ఎదగకుండా ఈ చిన్నవి ఈ లిటిల్ ఫాక్సెస్ వచ్చేసి నీ ఆత్మీయ జీవితాన్ని తినేయాలని చూస్తున్నాయి. ఇంకా ఫలాలు రాకముందే పూతనే తినేయాలని చూస్తున్నాయి. అందుకే అక్కడ ఒక మాట రాయబడింది, నక్కలు వెళ్ళిపోయాయి, ప్రభు నీ జీవితాన్ని మార్చాడు. పరమగీతంలో ఉంటుంది, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనడి. దీని కొరకైతే నేను కన్నీళ్ళు కరుస్తానండి. నిజంగా ప్రభువా, నా జీవితంలో నక్కలు పోయాయి. ఎక్కడైనా గుంట నక్క నన్ను సమీపించకుండా, ద్వేషము నాలోనికి రాకుండా, అసూయ నాలోనికి రాకుండా, అతిశయము నాలోనికి రాకుండా, పగ నాలోనికి రాకుండా, అవివేకము నాలోనికి రాకుండా, ఏవైతే శరీర కార్యాలు ఉన్నాయో నాకు ఎదుగుదల లేకుండా ఏవైతే చేయటానికి ప్రయత్నిస్తున్నాయో అది వాటిని పట్టుకోవడానికి ప్రభువా నా జ్ఞానం సరిపోదు తండ్రి, నా తెలివి సరిపోదు ప్రభువా, నా వివేకం సరిపోదు ప్రభువా, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనండి. క్రొత్త నిబంధనలో ఇప్పుడు నీకు నాకు సహాయకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరమ్మా సహాయకుడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని ఒకసారి తీసుకున్నామంటే అవి నిలిపోతాయి అంతే. అవేం గొప్పవి కాదు. ప్రభువును ప్రేమించి, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమించి, ప్రభువా నాకు సహాయము కావాలి ప్రభువా, ద లార్డ్ ఈజ్ అవర్ హెల్ప్,
ద హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ హెల్పర్. సో వీ నీడ్ టు డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. ప్రతిరోజు ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన వాక్యము చక్కగా మనల్ని నడిపిస్తుంది. అప్పుడు అంటాడు కీర్తనగారు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉంది. హల్లెలూయా. దేవుడు చూడండి, ఆ మాట నేను కంప్లీట్ చేయలేదు. ఆ మాట కంప్లీట్ చేసి అంశాన్ని ముగిస్తాను. యాకోబును దేవుడు మార్చాడా? ఇశ్రాయేలుగా చేశాడా? ఇశ్రాయేలు. ఇస్రా అంటే పోరాటము అని అర్థం. ఏల్ అనగా దేవుడు. దానియేలు, ఏస్కేలు, పెనూయేలు, ఏలి ఏలి లమా సబక్త. ఏల్ అన్న శబ్దానికి దేవుడు అని అర్థం. ఇస్రా అనగా పోరాటం. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిద్వి గనక ఇక మీదట నీవు మోసగాడు కాదు. ఇక మీద నీవు మోసగాడు కాదు. ఎంతకాలం నువ్వు ఇలా జీవించావు నాకు తెలుసు, నువ్వు ఒప్పుకున్నావు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ప్రకారం అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడును. కనికరించే దేవుడు ఉన్నాడండి మనకు. దావీదు ఎంత పాపం చేశాడో, ఎంత తప్పు చేశాడో చాలామంది కళ్ళకు సాతాను ఏం చేస్తాడంటే దావీదు చేసినటువంటి పాపమే చూపిస్తాడు, కానీ దావీదు యొక్క పరిశుద్ధ జీవితం చూపించడు. ఈ దినాన అందులోనికి వెళ్ళామంటే చాలా విషయాలు ఉన్నాయి. టాపిక్ అదిగా జస్ట్ నేను గుర్తు చేస్తున్నా. ఎప్పుడైతే దావీదు భార్య కాకుండా ఊరియా భార్య అన్నప్పుడు, అరే ఇంత కష్టపడి నేను చేసుకున్నా కూడా ఏంటి నా భార్య కాకపోయింది, ఈమెకు అభిషేకం కూడా రాకపోయింది. అభిషేకం రాకపోవడం కాదు, పైపెచ్చి ఏమైంది, గొడ్రాలైపోయింది. నవ్వి ఏమైంది, అభిషేకాన్ని చూసి గేలి చేసి ఏమైందంట, వాట్ వాజ్ ద కాన్సిక్వెన్స్? షీ బికేమ్ ఎ బ్యారన్ లేడీ. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక దినాన 51వ కీర్తనకు వచ్చాం. మరలా, ప్రభువా నేను పాపములో పుట్టినవాడని తండ్రి, పాపములో నా తల్లి గర్భం ధరించింది, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తే అంట కీర్తనలో రాయబడింది, దావీదు యొక్క కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దావీదు యొక్క పరుపు ఆయన యొక్క కన్నీటిలో తేలియాడిందంట. ఎంత గొప్ప ప్రార్థన చేశాడండి. అందుకనే బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదు పేరు కృత నిబంధనలో దావీదుని గురించి వ్రాయబడింది. ఆయన పశ్చాత్తాపడిన తర్వాత అంటాడు, కీర్తనలో దేవుడు అంటాడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొంటిని. చాలా అంతకంటే ఏం కావాలి? దావీదు చేసిన పాపం గుర్తు చేసుకోలేదు దేవుడు. దావీదు చేసిన తప్పులు గుర్తు చేసుకోలేదు. ఆయన పొరపాట్లు గుర్తు చేసుకోలేదు. దావీదు చేసిన, ఈ మాట గుర్తుపెట్టుకోనండి, దావీదు చేసిన పాపము కంటే దావీదు యొక్క పశ్చాత్తాపము చాలా గొప్పది. చప్పట్లు వేసే స్తోత్రాలు చెల్లించాడు. దేవుడు అది చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుడు అది చూస్తాడు. నువ్వు నేను చేసిన తప్పు కాదు, పొరపాటు కాదు, పాపం కాదు, అది ఇది కాదు, కానీ నువ్వెంత పశ్చాత్తాపడ్డావు. అందుకే అంటాడు, విరిగి నలిగిన హృదయాలు దేవునికి ఇష్టమైన బలులు. అందుకే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా గమనించాలి. యెషయా కుమారుడు అనేటువంటి దావీదు, నేను దావీదును కనుగొంటిని, ఇతడు నా హృదయానుసారుడు. ఆమేన్, హల్లెలూయా. హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి? నా హృదయాన్ని వెంబడించేవాడు, నా చిత్త ప్రకారం జీవించేవాడు, నా మాట వినేవాడు, నా మాట ప్రకారం బ్రతికేవాడు, నేను చెప్పినట్టుగా చేసేవాడు. దావీదుని గురించి అంటాడు, కుడికైనా ఎడమకైనా చూడకుండా తన పితరుడైనటువంటి దావీదు చూపినటువంటి ప్రవర్తనకు సరిగా ప్రవర్తించేవారు ఉన్నారంట. ఎవరి గురించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క వంశంలో వచ్చినటువంటి హోషేయను గురించి రాయబడి ఉంది.
ఎందుకు ఈ మాటలు మనం చూస్తున్నామంటే చూడండి, దేవుడు ఎంత దావీదు పశ్చాత్తాపడ్డాడంటే భూమి మీద అన్ని వంశాలు ఉండగా దావీదు చేసిన పాపము కంటే దావీదు యొక్క పశ్చాత్తాపం గొప్పది అని ఎలా చెప్పగలమంటే, భూమి మీద ఇన్ని వంశాలు ఉండగా యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ భూమి మీద పుట్టాలి అని అనుకున్నప్పుడు దావీదు యొక్క వంశాన్ని కోరుకున్నాడమ్మా. చూసారా, ఏ వంశాన్ని కోరుకున్నాడు? ఏ వ్యక్తి అయితే చెడిపోయాడో, ఏ వ్యక్తి అయితే పడిపోయాడో, ఏ వ్యక్తి అయితే తప్పిపోయాడో, ఏ వ్యక్తి అయితే భయంకరమైన ఊబిలో ఇరుకుపోయాడో ఆ వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే నిజమైన పశ్చాత్తాపం కనుక. మరొక వంశంలో ఎందుకు పుట్టకూడదు రక్షకుడు? దావీదు వంశంలో ఎందుకు పుట్టాలి? దావీదు చేసిన పాపము కంటే దావీదు యొక్క పశ్చాత్తాపము చాలా గొప్పది. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ నౌ టుడే. ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. పనికిరాని తీగలను ఆయన కత్తిరిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, గమనించాల్సిందే, ఈ దినాన మనము ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఫలించుట ద్వారా 2వ వచనంలో ఉన్నాం మనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉన్నాం. అర్థమైందా? ఫలించుట ద్వారా ఏమవుతున్నాం చెప్పండి? ఫలించుట ద్వారా ఏమవుతున్నాం? ఫలించుట ద్వారా నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇదన్నమాట మన యొక్క ఫౌండేషన్. మన పునాది ఎక్కడ? పవిత్రమైన జీవితం. మన పునాది ఎక్కడ? పరిశుద్ధమైన జీవితం. ఎందుకు పరిశుద్ధమైన జీవితం? మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనక. మనం చదువుతున్నటువంటి పుస్తకం పరిశుద్ధమైనటువంటి పుస్తకం గనక. రేపొద్దున వెళ్ళాల్సినది ఎక్కడికి? పరిశుద్ధమైన పట్టణానికి గనక. అందుకే బైబిల్లో రాయబడింది, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోదాని కొరకు నిలువరమైన పట్టణము ఇక్కడ లేదు. అది ఏ పట్టణమైనా కావచ్చు. ఇబ్రహీంపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, అర్థమైందా? ఈ పట్టణాలు ఏవి కూడా నిలువరమైనటువంటి పట్టణం కాదు. అందుకే అబ్రహాం అంట, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైండెనో పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని రాయబడింది. అనగా నిలువరమైనది ఇక్కడ లేదు. ఎప్పుడు అవుతుందో, ఏమవుతుందో, ఏ సమయంలో భూకంపం వస్తుందో, ఏ సమయంలో కరోనా వస్తుందో, ఏ సమయంలో మరొకటి వస్తుందో, ఏ సమయంలో అణుబాంబు పేలుతుందో, ఆటం బాంబు పేలుతుందో, ఏ సమయంలో యుద్ధం వస్తుందో, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకే బైబిల్ రాయబడింది, పంచభూతములు మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోవును అని వ్రాయబడి ఉంది. ఆకాశము, భూమి, అగ్ని, జలము, అర్థమైందా? గాలి, ఇవన్నీ పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచితిని. గనక ఈ లోకం కొరకు కాదు మనం ప్రయాసపడాల్సింది, పరలోకం కొరకు. అర్థమైందా? నిలవరమైన పట్టణము ఇక లేదు కానీ ఉండబోదాని కొరకు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చెయ్యు. ఈ పాడులోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చెయ్యు. ఈ మాయాలోకం నమ్మవద్దు. నిన్ను గన్న తల్లి ఏది, నిన్ను గన్న తండ్రి ఏడి, నిన్ను గన్న తల్లి ఏది, నిన్ను గన్న తండ్రి ఏడి, వారు పోయినారా, నిన్ను విడిచిపోయినారా, వారు పోయినారా, నిన్ను విడిచిపోయినారా. గనుక నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు.
ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం నమ్మవద్దు. ఆశ చూపించి మోసం చేసి శరీరాశ, నేత్రాశ, జీవనం అంతా నీదే అంటది. నా ప్రాణమో తినుము, తాగుము, సుఖించుము, ఇంకా ముద్ద పట్టకపోతే ఇంకా కుక్కుము. అర్థమైంది? సుఖించుము నా ప్రాణమా అని అనుకుని నీ పడుకుంటే, ఓయ్ నీ టైం అయిపోయింది, వచ్చేయి. ప్రభు నేను ఎలా అనుకుంటేనే, నేను అప్పుడే కాదు, నరులారా తిరుగుండి అంటే వెళ్ళాల్సిండేదే. అర్థమైందా? కాకపోతే ఒకరు ముందు ఒకరు తర్వాత, అంతే. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, జీవించిన జీవితకాలం అంతా యేసయ్య కొరకు మనం ఫలించి జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. హల్లెలూయా. ఇదే అంశాన్ని మనం వచ్చే ఆదివారము కొనసాగిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది దీవించబడ్డారు? నిజమేనా? నిజంగా చేతులు ఎత్తున్నారు? నన్ను సంతోషపెట్టడానికి ఎత్తకండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది. ఆమేన్. చాలా విషయాలు ఉన్నాయి, బోల్డ్ అయిన విషయాలు ఉన్నాయి. అసలుకు లాస్ట్ సండే ఈ వాక్యం ధ్యానించక ముందే అది వరకు నాకు 7 సందేశాలు దేవుడు ఇచ్చాడమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాత్రమే 7 అద్భుతమైనటువంటి సందేశాలు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నేను చెప్తున్నది 8వ సందేశం అది. హల్లెలూయా. కనుక మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం నేర్చుకోనండి బిడ్డలారా, వాక్యాన్ని వెంబడించండి, ప్రభు కొరకు జీవించండి. చివరి రోజుల్లో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక దేవా నన్ను ఫలింపచేయను ఆయన. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఒకవేళ తప్పు చేసిన వ్యక్తిగా ఉండొచ్చు, పొరపాటు చేసిన వ్యక్తిగా ఉండొచ్చు, పాపంలో బంధించబడిన వ్యక్తిగా ఉండొచ్చు, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. గాడ్ హూమ్ వీఆర్ సర్వింగ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. అఫ్ కోర్స్ ఈజ్ గాడ్ ఆఫ్ థర్డ్ ఛాన్స్, ఈజ్ గాడ్ ఆఫ్ ఫోర్త్ ఛాన్స్. ఈవెన్ టుడే గాడ్ ఈజ్ గివింగ్ వన్ మోర్ ఛాన్స్. కారణం ఏంటి? పశ్చాత్తాపడటానికి. నువ్వు చేసినటువంటి తప్పును దేవుడు పరిగణలోకి తీసుకోవట్లేదు, కానీ నీ పశ్చాత్తాపాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆమేన్. ఆ విధంగా నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగి ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.